వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో ప్రతిరోజు లాగే ఈ రోజు కూడా రెండు వెరైటీ వంటలతో సిద్ధంగా ఉంది ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షో. సో మనం ఫస్ట్ సెగ్మెంట్ అల్పాహారంలో ఈ రోజు వెజ్ కొత్తు పరాఠా నేర్చుకోబోతున్నాము. ఇది కొంచెం కేరళ స్టైల్ పరాఠా అన్నమాట. సో లేట్ చేయకుండా ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. సో వెజ్ కొత్తు పరాఠా ప్రిపేర్ చేయడానికి మనకి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ లో మనం రెండు మెయిన్ గా చెప్పుకోవాలి. అదేంటంటే ఆలు కుర్మా. ఇది నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కొంచెం ఫాస్ట్ గా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి. అండ్ పరాఠాని కూడా అంటే ప్లెయిన్ పరాఠాని ఫస్ట్ ప్రిపేర్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టేసుకున్నాను రెడీగా. సో ఇవి రెండు మనం ముందు చేయాల్సిన పనులు అనమాట. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అన్నింటికన్నా ఇప్పుడు మనం చేసేటువంటి పరాటా కొంచెం ఈజీగా రెడీ అయిపోతుంది ఫాస్ట్ గా, బికాస్ కొంచెం ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇందులో నేను దాల్చిన చెక్క వేస్తున్నాను. ఓకే, కొద్దిగా దాల్చిన చెక్క, తర్వాత లవంగా. సో ఇప్పుడు నేను అల్లం ముక్కలు వేస్తున్నాను ఇందులో, చిన్న చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, తర్వాత చిన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు. అండ్ ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఆల్రైట్, సో ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో టొమాటోస్ వేసుకుందాం. టొమాటో కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను పీసెస్. మనకి టేస్ట్ తో పాటు హెల్త్ కి కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. అంటే హెల్త్ కి చాలా మంచివి ఉంటాయి. అలా ఈరోజు వెజ్ కొట్టు పరాఠా కూడా మన హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు అండ్ టమాటోస్ చాలా ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి టమాటోస్ కూడా వేగిపోయాయి. సో ఇప్పుడు నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు కుర్మా ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి కలిపేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్, గరం మసాలా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఆలు కుర్మాలో నేను అసలు సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే గరం మసాలా వేస్తున్నాను. తర్వాత కొంచెం కారం, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సో అది కొంచెం మనం గుర్తుంచుకుని కారం వేసుకునేప్పుడు కొంచెమే వేసుకోవాలి. సో పరాఠాస్ ఎక్కువగా ఏంటంటే పంజాబీస్ అండ్ ఇలా నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. మన సైడ్ ఏమో చపాతీస్, పుల్కాస్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. సో అందుకనే పరాఠాస్ తినాలనే ఇంట్రెస్ట్ మన వాళ్ళకు కూడా ఉంటుంది, అందులో వెరైటీస్ ట్రై చేయాలని కూడా ఉంటుంది కదా. అందుకనే మన బ్రేక్ఫాస్ట్ షో ఆడియన్స్ కోసం ఈ వారం అంతా కూడా చక్కగా మనం పరాఠాస్ లో వెరైటీస్ చేసుకుంటున్నాము. ఈరోజు కేరళ స్టైల్ వెజ్ కొత్తు పరాఠా చేస్తున్నాము. సో ఇందులో వెజిటబుల్స్ ఎక్కువగా మనం తీసుకుంటున్నాం కాబట్టి హెల్త్ కి చాలా మంచిది, చూడడానికి కలర్ఫుల్ గా కూడా ఉంటుంది పరాఠా. అండ్ అన్ని పరాఠాస్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఇందులో మనము ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్న దీంట్లో ఆలు కుర్మా వేసేసుకున్నాం కాబట్టి, అంటే ఆలు కుర్మా ఫస్ట్ ప్రిపేర్ చేసాం కాబట్టి చాలా ఫాస్ట్ గానే ఇది కుక్ అయిపోతుంది. అండ్ పరాఠా కూడా మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్ గానే అవుతుంది. అయితే ఈ స్టైల్ ఆఫ్ పరాఠా అనేది కేరళలో ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా, అందులోనూ మనం ఈ రోజు వెజ్ తో ట్రై చేస్తున్నాము. అక్కడైతే ఎగ్ తో ట్రై చేస్తారు. ఎగ్ అందరూ తినకపోవచ్చు కదా, అందుకని నేను ఈరోజు ఎగ్ వాడకుండా ఓన్లీ వెజిటేబుల్స్ తోనే అండ్ ఆలుతోనే ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ కేరళలో ఎక్కువగా ఈ ఎగ్ ఐటమ్స్, అందులోనూ ఏ రెసిపీ చేసినా కూడా వాళ్ళు ఎక్కువగా, మనమేమో నార్మల్ ఆయిల్స్ యూస్ చేస్తాము, వాళ్ళు ఏంటంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తారు. కోకోనట్ ఆయిల్ మనం హెయిర్ కి పెట్టుకుంటాం, కానీ వాళ్ళు మాత్రం తినే ఫుడ్ లో కోకోనట్ ఆయిల్ ని యూస్ చేసి రెసిపీస్ ని ప్రిపేర్ చేస్తారు కాబట్టి వాళ్ళ హెయిర్ అంత హెల్దీగా, అంత స్ట్రాంగ్ గా, అంత బ్లాక్ గా ఉంటుంది. మనం కూడా
అలా వాడొచ్చు, కానీ ఏంటంటే ఎక్కువగా ప్రిఫర్ చేయరు. ఆ టేస్ట్ మన వాళ్ళకి నచ్చదు కాబట్టి మన వాళ్ళ టేస్ట్లకు అనుగుణంగా నేను రెసిపీస్ అన్ని కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో అలా ఈరోజు ఎగ్ బదులుగా వెజ్ తోటి వెజ్ కొత్తు పరాఠా చేసి చూపిస్తున్నాను నేను. సో మనం వెజ్ కొత్తు పరాఠా చేస్తున్నాము. ఇందులో మనం ఇప్పుడు ముందే ప్రిపేర్ చేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి పరాఠా ముక్కల్ని వేసేస్తున్నాను. ఇప్పటి వరకు మనం ఆలు కుర్మా ముందే ప్రిపేర్ చేసింది, ఇంకా టొమాటోస్, ఇంకా అల్లం ముక్కలు ఇవన్నీ కూడా వేసేసాము. సో పరాఠా ముక్కలు వేసేసుకున్నాం కదా, ఇదంతా కూడా పరాఠా ముక్కలు అన్ని కూడా మనకి కర్రీలో చక్కగా మిక్స్ అయిపోవాలి. ముందే మనం ప్రిపేర్ చేస్తున్నాం కదా ఈ కర్రీ. సో ఈ కర్రీలో పరాఠా పీసెస్ అన్ని కూడా మిక్స్ అయిపోయి నీట్ గా కలిసిపోవాలి. అలా మనం మొత్తం ఈవెన్ గా కలిపేసుకోవాలి అంతే. పరాఠా ముక్కలు వేసిన తర్వాత కూడా ఒక 2 minutes మనం ఉంచేసామంటే చక్కగా పరాఠా ముక్కలకి ఈ మసాలా ఈ కర్రీ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయి అది కూడా టేస్టీగా రెడీ అయిపోతాయి. 2 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. కానీ ఏంటంటే కొంచెం సిమ్ లో పెట్టుకుని మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఫాస్ట్ గా కుక్ అయిపోయేవి వేస్తున్నాము. అందులోను మళ్ళీ ఆలు పరాటాలో ఎక్కువగా మనము ఆలు కుర్మా వేసుకున్నాం కదా, అది కూడా ప్రిపేర్ అయిపోయింది, పరాటా కూడా ప్రిపేర్ అయిపోయింది. సో మనం ఆల్రెడీ సెమీ కుక్డ్ ఐటమ్స్ అన్ని వేస్తున్నాము, ఫాస్ట్ గా కుక్ అయ్యే ఐటమ్స్ అన్ని వేస్తున్నాం కాబట్టి కొంచెం సిమ్ లో పెట్టేసుకుని కుక్ చేసుకుంటే మాడిపోకుండా టేస్టీగా బాగుంటాయి తినడానికి. సో రెడీ అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ ప్లేట్ తీసుకొస్తాను. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు వెజ్ కొట్టు పరాఠాని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే, సో వెజ్ కొట్టు పరాఠా రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒక్కసారి నోట్ చేసుకోండి. వెజ్ కొత్తు పరోటాకి కావాల్సిన పదార్థాలు: పరోటాలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, వెజ్ కుర్మా 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, దాల్చిన చెక్క 4, లవంగా 4, కరివేపాకు 5 రెమ్మలు. వెజ్ కొత్తు పరాఠా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి కొంచెం వేగాక టొమాటో ముక్కలు, ఆలు కుర్మా వేసి బాగా కలుపుకుని ఉప్పు, గరం మసాలా, కారం వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరాఠా ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా వేయించుకుని తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజ్ కొత్తు పరాఠా రెడీ. ఓకే, సో వెజ్ కొత్తు పరాఠాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. వావ్, సూపర్ గా ఉంది. క్రిస్పీ క్రిస్పీగా, కొంచెం ఘాటు ఘాటుగా, అబ్బా చాలా టేస్టీగా ఉంది. ఎందుకంటే మనం మసాలా అంతా కూడా పౌడర్ లాగా కాకుండా పీసెస్ పీసెస్ గా వేసుకున్నాం కదా, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ కూడా. సో అవి తింటుంటే ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది అండ్ అవి నోటికి కూడా తగులుతూ ఉన్నాయి. అండ్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము పరాఠా, సో అది కూడా మనకి చక్కగా తెలుస్తుంది. చాలా సూపర్ గా ఉంది అబ్బా, టేస్ట్ అయితే నిజంగా చాలా టేస్టీగా ఉంది. నేను ఇలా చెప్పడం కాదు, మీరు కూడా చేసుకుని ట్రై చేసి టేస్ట్ చూడండి. నిజంగా మీరు కూడా అదే మాట అంటారు, చాలా సూపర్ గా ఉంది అని. సో మిస్ కాకుండా చేసుకుని ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ అమృతాహారంలో కార్న్ గోధుమ హల్వా తయారు చేసి చూపించబోతున్నాను. ఎందుకంటే ఈ వారం అంతా కూడా మన అమృతాహారం సెగ్మెంట్ లో స్వీట్ కార్న్ తో డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తూ వస్తున్నాం కదా. అలా ఈ రోజు స్వీట్ కార్న్ తో ఒక స్వీట్, అదే కార్న్ గోధుమ హల్వా. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం.
సో కార్న్ గోధుమ హల్వాకి మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే స్వీట్ కార్న్ అలాగే గోధుమ పిండి. సో ఇవి రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్. అండ్ అలాగే హల్వా ప్రిపేర్ చేయాలంటే మనకు కామన్ గా కావాల్సింది పాలు, పంచదార. సో ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుని పాన్ పెట్టేద్దాం. సో స్వీట్ కార్న్ తో స్వీట్ చేయబోతున్నాం, అది కూడా హల్వా. ఇప్పుడు ఇందులో కొంచెం మనం పాలు పోసేద్దాము. తర్వాత ఇంకో పాన్ పెట్టేసుకుని ఒక సైడ్ పాలు మరుగుతూ ఉంటాయి, ఇంకో సైడ్ పాన్ లో మనం కొంచెం నెయ్యిలో గోధుమ పిండిని ఫ్రై చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేద్దాం ఫస్ట్. స్వీట్స్ కి ఎక్కువగా నెయ్యి వేస్తారు కదా, సో అందుకని మనం కూడా నెయ్యి తీసుకున్నాం. సో నెయ్యి కొంచెం వేగిన తర్వాత, అంటే కొంచెం హీట్ ఎక్కాలి నెయ్యి. దాని తర్వాత గోధుమ పిండిని కొంచెం మెల్లిమెల్లిగా అందులో వేసేసుకుందాం నెయ్యిలో. సో దీన్ని కొంచెం మనం సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మరిగే పాలలో మనం పంచదార వేసేద్దాం. పంచదార నెక్స్ట్ పంచదార కొంచెం కరగనిద్దాం. సో గోధుమ పిండితో మనము పూరి, చపాతీ, పరాఠా ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇంకా ఎక్కువగా గోధుమ పిండితో స్వీట్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మన వాళ్ళకన్నా ఎక్కువగా నార్త్ వాళ్ళు, పంజాబీస్ వాళ్ళు ఎక్కువగా గోధుమ పిండితో స్వీట్స్, హల్వాస్ లాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో చూస్తున్నారు కదా, ఇది మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టడమో లేదంటే మాడిపోవడమో లాంటివి జరుగుతుంది. కాబట్టి మనం సిమ్లో పెట్టుకుని ఈ గోధుమ పిండిని నెయ్యిలో మనం వేయిస్తూ ఉండాలి, కలుపుతూనే ఉండాలి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా, గోధుమ పిండి ఫస్ట్ వేసినప్పుడు వైట్ కలర్ లో ఉంది, ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది. సో గోధుమ పిండి వేగిపోయిందండి, బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇంకా ఇది అయిపోయింది. ఇక్కడ పాలలో మనం చక్కెర వేసేసాం ఫస్టే, సో పంచదార అంతా కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇందులో పిస్తాని చాలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. సో పిస్తా వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ పిస్తాతో పాటు ఇలాచి. సో ఇలాచి డైరెక్ట్ గా వేయడం కాకుండా జస్ట్ ఇలాచి లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి మాత్రమే వేస్తాను నేను. ఇంకా స్వీట్స్ లోకి ఓన్లీ ఇది మాత్రమే వేస్తాం కదా, అందుకని. ఇలాచీతోనే మెయిన్ గా మనకి ఫ్లేవర్ తెలుస్తుంది బాగా. ఇలాచి కూడా కొంచెం మన పాలలో మరిగేలోపు స్వీట్ కార్న్ ని డైరెక్ట్ గా వేయడం కాకుండా ఒక్కసారి నేను అలా గ్రైండ్ చేస్తాను. గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ పేస్ట్ ని ఇందులో మనం యాడ్ చేసుకుందాము. సో గ్రైండ్ చేస్తాను. ఓకే, సో స్వీట్ కార్న్ గ్రైండ్ అయిపోయిందండి. చాలా ఫాస్ట్ గా గ్రైండ్ అయిపోతుంది స్వీట్ కార్న్, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది కదా. సో ఇప్పుడు స్పూన్ తోటి స్వీట్ కార్న్ ని డైరెక్ట్ ఇందులో వేసేసుకుందాం. మనం స్వీట్ కార్న్ ని డైరెక్ట్ గా వేస్తే అంత స్వీట్నెస్ రాదు. అదే మనం ఇట్లా ఒక్కసారి మిక్సీలో పెట్టుకొని మిక్సీ పట్టుకొని కనుక స్వీట్ కార్న్ వేస్తే కర్రీలో కానివ్వండి, ఫ్రైలో కానివ్వండి, లేదా ఫ్రైడ్ రైస్ లో కానివ్వండి, లేదా స్వీట్ లో కానివ్వండి, ఎందులో అయినా సరే స్వీట్ కార్న్ ని మనం ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే కనుక కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది. స్వీట్ కార్న్ స్వీట్నెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి అలా గ్రైండ్ చేసుకొని చేస్తే కనుక మంచి టేస్ట్ వస్తాయి ఏ రెసిపీ అయినా సరే. సో అందులోనే మనం ఇప్పుడు స్వీట్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ గ్రైండ్ చేసుకోవాలి.
స్వీట్ కార్న్ పేస్ట్ అలాగే ఇందులో పాలలో వేసేసాము, చక్కగా మరిగిస్తూ ఉన్నాము. పంచదార ఇవన్నీ కూడా వేసాం కదా. అయితే ఇప్పుడు కొంచెం పాలు దగ్గరకు వచ్చేసాయి, బాగా మరిగిపోయాయి. ఇప్పుడు మనం ఫస్టే ఈ మరో ప్యాన్ లో నెయ్యిలో గోధుమ పిండిని తీసుకున్నాం కదా. సో ఈ గోధుమ పిండిని ఇందులో వేసేసుకుందాం, నెమ్మదిగా వేసేసుకుని మిక్స్ చేస్తూ ఉందాం. ఓకే, ఒకసారి వేసేసుకుందాం. ఉండలు కట్టకుండా మనం ఫాస్ట్ గా కలిపేసేయాలి దీన్ని. వన్స్ ఇంకా గోధుమ పిండి వేసేసరికి పాలన్నీ కూడా దగ్గరకు వచ్చేస్తాయి. సో హల్వా రెడీ అయిపోతుంది ఫాస్ట్ గానే. కానీ ఏంటంటే మనకి ఉండలు కట్టకుండా మాడిపోకుండా మనం కలుపుతూనే ఉండాలి హల్వా ప్రిపేర్ చేసేటప్పుడు. చూసారు కదా, పాలన్నీ కూడా ఇంకిపోయాయి. మనం ఇప్పుడు ఇందులో పంచదార వేసాము. కొంతమంది పంచదార ఇష్టం ఉండదు అనుకున్న వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు, అది కూడా టేస్టీగా ఉంటుంది. కాకపోతే బెల్లం వేసుకున్న వాళ్ళు కొంచెం వాటర్లో బెల్లం పాకం పట్టుకుని వేసుకోవడము లాంటిది చేయాలి. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో సర్వింగ్ బౌల్ కూడా రెడీగానే ఉంది. ఓకే, సో రెడీ అయిపోయింది కార్న్ గోధుమ హల్వా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీరు ఒక్కసారి నోట్ చేసుకోండి. కార్న్ గోధుమ హల్వాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి అరకప్పు, స్వీట్ కార్న్ అరకప్పు, యాలకులు 4, చక్కెర 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పిస్తా ముక్కలు 1/2 కప్పు, పాలు 1 కప్పు. కార్న్ గోధుమ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసి గోధుమ పిండిని వేయించుకోవాలి. తర్వాత మరో పాన్ లో పాలు పోసి కాస్త మరిగాక పంచదార, పిస్తా ముక్కలు అలాగే యాలకుల పొడి, స్వీట్ కార్న్ పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకుని ముందుగా వేయించుకున్నటువంటి గోధుమ పిండిని కొద్ది కొద్దిగా వేసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, కార్న్ గోధుమ హల్వా రెడీ. ఓకే, సో కార్న్ గోధుమ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ చూసేసారు కదా. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. వావ్, కార్న్ గోధుమ హల్వా, వా ఎంత బాగుందో. అసలు స్వీట్స్ అంటేనే చాలా బాగుంటాయి కదా, అందులోనూ స్వీట్ కార్న్ తో చేశారు, గోధుమ వేశారు, ఇంకెలా ఉంటుంది చెప్పండి. అదిరిపోయిందంట, సింప్లీ సూపర్. ఇంకా మాటలు లేవు, చేసుకుని టేస్ట్ చూడడం ఒక్కటే ఉంది. సో చూడండి మీరు కూడా టేస్ట్. సో కార్న్ గోధుమ హల్వా టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందండి. మీరు కూడా కంపల్సరీ టేస్ట్ చేసి చూడండి, సూపర్ గా ఉంది. మరి ఒకవేళ మీరు కనుక ఇవాళ మన ప్రోగ్రామ్ ని చూడడం మిస్ అయితే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. www.youtube.com/etvabhiruchi లేదా www.facebook.com/etvabhiruchi అని టైప్ చేసి మన బ్రేక్ఫాస్ట్ షో ఎపిసోడ్స్ అన్ని కూడా చూసేయచ్చు. ఓకే, చూసారు కదా ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో అల్పాహారంలో వెజ్ కొత్తు పరాఠా కేరళ స్టైల్లో చాలా సూపర్ గా వచ్చింది. అలాగే మన సెకండ్ సెగ్మెంట్ అమృతాహారంలో కార్న్ గోధుమ హల్వా, ఇది కూడా చాలా సూపర్ టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మరొక 2 డిఫరెంట్ అండ్ టేస్టీ రెసిపీస్ తో రేపటి మన బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, have a nice day. Bye bye. అభిరుచి, ఇది రుచుల సంగమం. వేల కొద్ది వంటలు, లక్షల కొద్ది రుచులు. ఈటీవీ అభిరుచితో జీవితం మరింత రుచి.
వంట చూస్తూ ఎంజాయ్ చేద్దాం, ఎంజాయ్ చేస్తూ వంట చేద్దాం. అభిరుచి మిస్ అయ్యారంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ సంథింగ్. ఎనీ టైమ్ 24 hours మీరు చూడగలిగే సౌత్ ఇండియాస్ ఫస్ట్ తెలుగు కుకరీ ఛానల్ ఈటీవీ అభిరుచి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.